సిద్ధపడండి. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీనురాలిని. వందన, సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపల ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మన లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 మనుషుల మధ్య తడబడే మనస్కురాలి. ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థన ముందే చెప్పింది. ప్రార్థన చెప్పినట్టే జరిగింది. అప్పుడు కొంచెం ఆమె మాట విని అదనపు నూనె ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు తీరిక కూర్చుని బాధపడితే ఏంటి ప్రయోజనం? ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క, ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకున్న ఈ లోకం అంతా మన ముందు ఉంది. ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులే. దివిటీని వెలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరిని అడిగినా ఇస్తారు. మీరేమీ కంగారు పడకండి. నేను ఈ లోకంతో బాగా స్నేహం చేసిన దాన్ని. ఏదో ఒకలా నూనెను నేను సంపాదించుకొని వస్తాను. మీరిక్కడే ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ, ఆకు. రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యపరిచావు. నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతూ ఉంది. ఈ సమయంలో నువ్వు తప్ప నువ్వు సంపాదించుకునే పని ఎవరూ చేయలేరు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వెళ్ళి నువ్వు సంపాదించుకునిరా. అయ్యో ద్విమనస్క, నీ వలన మా అందరికీ పిచ్చి పట్టేటట్లుంది. ఇప్పుడే వెళ్ళొద్దు అన్నావు, ఇంతలోనే వెళ్ళు అంటున్నావు. నువ్వు అలా ప్రక్కన ఉండు. స్నేహితులారా, మీరు చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకురావడానికి నేను వెళ్ళాలా వద్దా? ద్విమనస్కలా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. లోకప్రియ, కొంచెం సంపాదించుకో. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం లాంటివి చేయకూడదు. నేను మధురంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నా మాటల చాతుర్యంతో పని జరిగిస్తాను. నూనె అదనంగా తెచ్చుకున్న వారిని అడిగి మన దింటిని నింపుకుందాం. పెండ్లి కుమారునితో విందు గృహంలోకి వెళ్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇక ఆలస్యం దేనికి? మధుభాషిని, నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గర నుండి నూనె సంపాదించుకునిరా. నీకు శుభం కలుగునుగాక. నా మీద మీరు నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి, సరేనా? నా ప్రియమైన స్నేహితులారా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లోనికి రా మధుభాషిని. మీరంతా సిద్ధపడ్డారా? దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడ్డం? మా దివిటీలో నూనె అయిపోయినందువలన అన్నీ ఆరిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వెళ్ళలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకున్నందువలన ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంత మాకిస్తే మా దివిటీలు వెలిగించుకుంటాం. మధుభాషిని, ఇది దైవజ్ఞానం అనిపించుకోదు. సమయం మించిపోయింది. మేము అదనంగా తెచ్చుకున్న నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కుని రండి. దయచేసి కొంచెం నూనె ఇవ్వండి. ఈ నూనె మీదే మాకు సరిపోదు. ఇదిగో ఆకాశ
ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క రండి. వాళ్ళని ఎంతసేపు బ్రతిమలాడతాం? మనమంతా కలిసి వెళ్ళి దైవజ్ఞాని కళాశాలలో నూనె కొనుక్కొని వద్దాం. పదండి.